లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కానీ ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి గ్రామ పంచాయతీలే లేవు అని చెప్తున్న మీరు, అంతగా ఆవేదన చెందుతున్న మీరు, కొన్ని పోస్టర్లు మీ మీదే వెలిసాయి నందిపేట లాంటి ఏరియాలో. 8 ప్రశ్నలతో కూడిన పోస్టర్స్ అలాంటివి. తప్పేం లేదు. 8 ప్రశ్నలు వేశారు, 80 సమాధానం చెప్పారా? 80 ప్రశ్నలతో ప్రశ్నించేస్తా కదా, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన కదా. నేను అలా చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను ఎలక్షన్లో మళ్ళీ క్లియర్గా ఉన్నాను ఆ సబ్జెక్ట్ మీద, రేవంత్ రెడ్డికి బహిరంగంగా సవాల్ ఇచ్చినాను నేను. అది ఒకవేళ నేను ఎన్నికలలో గెలిస్తే, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కట్టిపోకపోతే ఊరుకు 10 ఇల్లు కట్టిస్తాను, ప్రభుత్వం కట్టియకపోతే. చెప్పారు మాట మీద నేను వచ్చి నుంచి అదే మాట్లాడుతున్నాను కదా. గవర్నమెంట్ వస్తే ఇప్పుడు దాన్ని నా ప్రభుత్వం మధ్యన ముందు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఓకే, ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం, 3500 ఇల్లు శాంక్షన్ చేసినాం. అవే కదా ఇల్లు. గవర్నమెంట్ కట్టిపోయకపోతేనే నేను ఊరికి 10 ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు ఆ లేట్ అయిన దానికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలా. నువ్వు 3500 ఇల్లు ఫస్ట్ మా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు అన్నాడు. కనుక నాకు నేను 10 ఇల్లు అంటే మొత్తం కలిసి 100 ఇల్లే కదా, అంటే సుమారు 700 ఇల్లు. ఇప్పుడు 3500 ఇల్లు కొట్లాడి సాధించుకొచ్చిన కదా. ఒకవేళ ఇప్పుడు కూడా మనం బహిరంగంగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ ఆరుమూరు తెలంగాణలో లేదని చెప్పండి, రేపే ముగ్గు వస్తా 80 పల్లెలు అని చెప్పాను. ఆరుమూరు తెలంగాణలో లేదు, మా పనులు మేమే వసూలు చేసుకుంటాం, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజు. మీకు బ్రహ్మాండ అమెరికా లాగా చేస్తాను నేను. మారుమూరి బోలాడు 1000 కోట్లు ఇస్తున్నాం ఆదాయం. మా డబ్బులు మాకేందుకు ఎంత నీకేం దమ్ముంటే నువ్వు ఢిల్లీ కొట్టాడు, నీకేమైనా ఇబ్బంది అయితే మా డబ్బు మేము అడుగుతున్నాం. కానీ ప్రజలంతా ఎమ్మెల్యే వైపే చూస్తారు కదా. ఇటువంటి ప్రశ్నలు ఎమ్మెల్యే చెయ్యాలి అంటూ వాళ్ళకు మనసులో తప్పేం లేదండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రణాళికలు వచ్చేసినాయి. ఆల్రెడీ ప్రజా అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోయినాయి, ఫాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు కూడా సుమారు ఒక 5 ఊర్లలో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టాడు గౌరవనీయ ముఖ్యమంత్రి. స్టార్ట్ అయిపోతాయి అన్ని. స్టార్ట్ కాకపోతే నిరంతరం వేటాడుతాం. మా డబ్బు మేము తీసుకుంటాం, కట్టుకుంటాం, డోంట్ వరీ, దాంట్లో ఏం లేదు. మేము ఆర్మూర్ని సుమారు భారతదేశంలో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ చేస్తాం. అట్లా ప్రైవేట్గా నాకు పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటాయి. బైక్ స్కామ్ విషయంలో మీ పేరు ఎందుకు వచ్చింది? మీ బంధువు సంతోష్ రెడ్డి గారి పేరు వచ్చింది ఎందుకు? నేను అదే చెప్తున్నాను. సంతోష్ రెడ్డి ఏం చేసింది లేదు, ఇంకొక రెడ్డి ఏం చేసింది లేదు దాంట్లో. అన్ని మేము ఎందుకులేండి చిన్న విషయంలో స్పందిస్తే ఇంకా నేను ఆల్రెడీ పోలీసులు 2 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు దీంట్లో. అంటే ఎందుకు మీ పేరు అంటించారు? ఇక్కడ జరుగుతూ ఈ ఏరియాకి ఆ బైక్స్ వచ్చాయనే ఉద్దేశంతో ఆ ఏరియా ఎమ్మెల్యే మీరే కాబట్టి ఊహించుకున్నారా? ఇప్పుడు మరి అంటే ఆ ఏరియా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు భూపతి రెడ్డి, ఆయన ఎక్కువ బైక్లు అయినాయి. మరి భూపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, బోధనలో కూడా అయింది, సుదర్శన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అంటే వాళ్ళు మరి పోలీసులే చెప్పాలి. అది పోలీసులే చెప్పాలి. అది పోలీసులు ఖండించరు, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు, రాజకీయ నాయకులు హస్తం లేదు. పాయింట్ 1. పాయింట్ 2, దీంట్లో ఒకటే కాదు, భీమ్గల్ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు, భూపతి రెడ్డి ఉన్నాడు, ఇంకా వాళ్ళు ఉన్నారు, బోధనలో దొరికినారు, ఆర్మూర్ దొరికినారు. ఇది ఒక విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ప్రతి ఒక్కరు ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దుర్మార్గులని మనం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు ఒక అతనేమో మొత్తానికి ఆడ అసలు ప్రజలు మర్చిపోయినారు మాజీ శాసనసభ్యులు. నేను ఏ కొద్దిగా ఇచ్చిన పానం పోసినట్లు అవుతుంది. పాముకు పానం పోయడం ఇష్టం లేదు. ఆ పాము మళ్ళీ నా ప్రజలనే కాటేస్తుంది. కాబట్టి ఆ పాముకు పానం పోయొద్దు అనుకుంటున్నా. ఇక ఇంకొకటి జీవితాంతము అదేమంటారు, ఇంకా విజయం అనేది ఆ జీవితంలో కనుచూపు చూడని వ్యక్తి. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయాడు. ఇంకా నాకు తెలిసి ఇంకా 3-4 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అతను రాజకీయాల్లో గవే ఏవైతే చిలిపి పనులు చేస్తున్నాడో చిలిపి పనులు చేసుకుంటూ ఉండాలి. మీకు ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారు? ఇంకా ఏం పెండింగ్ లో ఉన్నాయి ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ మీ కోరికలు ఏంటి? ఒకటి, ఫస్ట్ ఆర్మూర్కి వచ్చే వరకల్లా 125 స్కూళ్ళలో బాత్రూములు లేవు, 191 ఉన్నాయి. నిండు అసెంబ్లీలో మాట్లాడిన శ్రీధర్ బాబు గారు త్వరలోనే మరి ఏందో ఆర్థిక ఇప్పుడు బడ్జెట్లు ఇస్తానన్నాడు. నేనేం అడుగుతలేను, పెద్ద కొడంగల్లాగానో మదిరలాగానో నల్గొండలాగా 1000 కోట్లు వద్దంటున్నాను. కనీసం పేద పిల్లలు చదువుకునే విద్యనన్నా కొద్దిగా మంచిగా ఇద్దాము. స్కూల్కి కావాల్సిన కొన్ని కంపౌండర్స్ కావచ్చు, రన్నింగ్ వాటర్స్ కావచ్చు, లేడీస్ కొన్ని ఇబ్బందికరమైన పిల్లలు ఉంటారు, ఎదిగిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొన్ని సౌకర్యాలు కల్పిద్దామని చెప్తున్నాను నేను. మౌలిక వసతులు గ్రామాలలో ఏముంటాయి మేడం? చిన్న గ్రంథాలయం, మహిళా భవనము, అంగన్వాడీ బిల్డింగు, లైబ్రరీ, చిన్న ఏమంటారు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చిన్న ఒక మంచి గ్రామ పంచాయతీ, మంచి కొద్దిగా గ్రీనరీ, పల్లెటూళ్ళని పచ్చగా చేసి వాళ్ళు బతకనిద్దామంటున్నాను. చిన్న కోరికలు. డ్రైనేజ్ 5 లక్షలు పెడితే ఒక వీధి మొత్తం డ్రైనేజ్ అయిపోతుంది. 5 లక్షలు పెడితే ఒక వీధిలో సీసీ రోడ్ అయిపోతుంది. ఒక 20 చెట్లు పెడితే ఎట్లైనా గ్రామీణ ఉపాధి పథకం ఒక పథకం ఉంటుంది, 1000 కోట్లు స్పెండ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళతోనే చెట్లు పెట్టిద్దాం. పల్లెటూరు అంటే ఎక్కడ రూరల్ తెలంగాణ డెవలప్ చేద్దాం ఒక ఆలోచన. అంటే ఇదే పద్ధతి సేమ్ తెలంగాణ అంత వ్యాప్తంగా ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఉంది కాటన్, ఇప్పుడు త్రిపుర అని ఒక తమిళనాడులో ఉంటుంది, మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ. పత్తి కూడా వండదు దీప. ప్రపంచానికి ఈరోజు క్లాత్ ఎక్స్పోర్ట్ నెంబర్ 1 అది. అంటే ఇలా ఎక్కడో ఒక చోట ఒక మార్గం ఉండాలి. దీనికి ఆలోచిద్దామని నేను అంటున్నా. అంటే ప్రభుత్వాన్ని కోరేది కూడా, ఇప్పుడు మాకు నెలకు 20,000 కోట్ల ఆదాయం, అప్పు మళ్ళీ నెలకి ఇప్పుడు ఈసారి 1,60,000 కోట్లు, సుమారు 15,000 కోట్లు తెస్తున్నారు ఎవ్రీ మంత్. ఇవి ఎటు పోతున్నాయి అర్థమవుతలేదు. అట్లా దీన్ని ఎక్కడో ఒక చోట పేద ప్రజలకు కనీస అవకాశాలు, ఇట్లా సోమరిపోతులు చేసే స్కీములు కాకుండా
వాళ్ళని కష్టపడి వాడు ఇంకొక 10 మందిని వాడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు తయారు చేద్దామని. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం వందే భారత్ ట్రైన్లో తిరిగినా సరే కానీ వాళ్ళు తిరిగేందుకు సైకిల్ మీద రోడ్డు మంచుకుందామని నేను కోరిక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.